హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. బాలీవుడ్ స్టార్ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 1984లో విడుదలైన బీవీ హోతో ఐసీ చిత్రం ద్వారా సహాయ నటుడిగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. తన సినీ కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. అలాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి హమ్ ఆప్కే హే కౌన్. ఈ సినిమా 30 ఏళ్ల క్రితం 1994లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సూరజ్ బర్జత్వా దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలో సల్మాన్, మాధురి దీక్షిత్ల జోడీ రొమాంటిక్ గా ఉండి తెరపై చాలా అందంగా కనిపించింది. రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 6.25 కోట్లు అయితే ఈ సినిమా ఖర్చు కంటే 20 రెట్లు ఎక్కువగా వసూళ్లను రాబట్టింది. నివేదిక ప్రకారం ఈ చిత్రం భారతదేశంలోనే 116 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 127 కోట్లను వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా సల్మాన్ కెరియర్కు చాలా హెల్ప్ అయింది. అయితే వాస్తవానికి ఈ సినిమా హీరోగా ఫస్ట్ అనుకున్నది సల్మాన్ కాదు, అమీర్ ఖాన్ ఫస్ట్ చాయిస్ అని మీకు తెలుసా? ఈ సినిమా ఆఫర్ మొదట అమీర్ ఖాన్కి చేరిందట. అమీర్ ఖాన్ను చిత్ర నిర్మాత, దర్శకులు సంప్రదించినప్పుడు ఈ సినిమా ఆఫర్ని తిరస్కరించాడని అంటున్నారు. స్క్రిప్ట్ నచ్చకపోవడంతో పాటు సినిమాలో విలన్స్ లేరు, ఫైట్స్ లేవు అంటూ సినిమా చేయలేదని అంటున్నారు. ఈ మూవీ 90లో సంచలనం, యువతీ యువకులను బాగా ఆకట్టుకుంటుంది. నేటికి టీవీలో ఈ సినిమా సాంగ్స్ మ్యాజిక్ చేస్తూనే ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు కూడా ఈ సినిమా ఎక్కడ వస్తున్నా చాలా ఆసక్తికరంగా చూస్తుంటారు. సల్మాన్ ఖాన్, రేణుకా షహానే, మోహనీష్ బహాల్, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, అలోక్ నాథ్, బిందు, దిలీప్ జోషి వంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ సంగీతం అందించారు. ఈ సినిమా కథ, పాత్రలు నచ్చడమే కాకుండా పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాలో 14 పాటలున్నా నేటికి అవి ప్రజల్లో నోట్లో నానుతూనే ఉంటాయి.